సురేష్ సార్, ఎస్ సార్ ఎకానమీలో నీర్ అండ్ రీర్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా సార్, అవి కొంచెం సింప్లిఫై చేసి చెప్తారా సార్? ఐ విల్ ట్రై మై బెస్ట్. నీర్ అంటే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్, రియర్ అంటే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. సో బేసిక్గా ఎక్స్చేంజ్ రేట్ అంటే అర్థం ఏంటి? వన్ కరెన్సీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈక్వల్ టు 100 రూపీస్ అంటే మనం డాలర్ని రూపాయల్లో ఎక్స్ప్రెస్ చేసామని అర్థం. రివర్స్ చేస్తే ₹1 ఈక్వల్ టు 1/100 అంటే మనం రూపాయిని డాలర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసాం. అయితే ఇండియా ట్రేడ్ ఓన్లీ డాలర్తోనే చేస్తుందా? లేదు, చాలా ఎక్కువ కరెన్సీస్తో చేస్తుంది. సో ఇండియన్ రూపీని ఒక్క కంట్రీ కరెన్సీతో మాత్రమే కాకుండా ఏ కంట్రీస్తో మనం ట్రేడ్ చేస్తామో ఆ కంట్రీస్ యొక్క అన్ని కరెన్సీస్ రూపంలో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుంచే నీర్ అనేది వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే మనం అన్ని కంట్రీస్తో ఈక్వల్ పర్సంటేజ్లో ట్రేడ్ చేయం. అమెరికాతో 50% చేయొచ్చు, వేరే కంట్రీస్తో 30% చేయొచ్చు. అంటే ట్రేడ్ వాల్యూమ్ బేస్ చేసుకొని ఒక వెయిట్ అసైన్ చేసి ఆ అసైన్ చేసిన వెయిట్తో ఆ ఎక్స్చేంజ్ రేట్ని మల్టిప్లై చేసి వాటిని కలిపితే వచ్చేదే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఓన్లీ 3 కంట్రీస్తో మాత్రమే ట్రేడ్ చేస్తుంది అనుకుందాం. అమెరికాతో 50%, జపాన్తో 30%, చైనాతో 20% అనుకుందాం. సో ట్రేడ్ వెయిట్స్ ఏమవుతాయి? 50% కాబట్టి 0.5, 30% కాబట్టి 0.3 జపాన్ది, చైనాది 20% కాబట్టి 0.2 ట్రేడ్ వెయిట్స్ అవుతాయి. $1 ఈక్వల్ టు 100 రూపీస్ అనుకోండి. అలాగే $1 ఈక్వల్ టు 50 రూపీస్ అనుకోండి. RMB చైనీస్ RMB ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ అనుకోండి. ఇప్పుడు రివర్స్ చేద్దాం. ₹1 ఈజ్ ఈక్వల్ టు 1/100, ₹1 ఈజ్ ఈక్వల్ టు 1/50 అలాగే ₹1 ఈక్వల్ టు 1/10 RMB. అయితే మనకి ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ వాటిని రెస్పెక్టివ్ ట్రేడ్ వెయిట్స్తో మల్టిప్లై చేయాలి. సో నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఎలా వస్తుందంటే 1/100 ఇంటూ దాని ట్రేడ్ వెయిట్ అంతా 0.5, అలాగే ఎన్ది 1/50 ఇంటూ దాని యొక్క ట్రేడ్ వెయిట్ 0.3, అలాగే RMBది 1/10 మల్టిప్లైడ్ బై దాని ట్రేడ్ వెయిట్ 0.2. ఇలా చేసి ఓవరాల్గా సమ్ చేస్తే వచ్చేదాన్ని మనం నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటాం. దీన్ని ఇఫ్ యూ అడ్జస్ట్ ఇట్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఇట్ బికమ్స్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. నేను చాలా సింప్లిఫైడ్ మెథడాలజీలో మీకు అర్థం కావడం కోసం చెప్పాను. RBI ప్రాపర్గా ఫాలో అయ్యే మెథడాలజీ ఏంటి అనేది నేను ఫుల్ వీడియో చేశాను. సో చాలా కాంప్లికేటెడ్ మెథడాలజీ ఫాలో అవుతుంది, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికోసం రిలేటెడ్ వీడియో ఒకసారి క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సార్.